జై శ్రీరామ్. ఈరోజు సోషల్ మీడియాలో గానీ, ఛానల్‌లో గానీ కొన్ని వార్తలు, విశేషాలొస్తున్నాయి. అందులో అత్యంత సమస్యాత్మకమైంది, సున్నితమైన అంశం ఏంటిదంటే, ఇందూరుకు ఈరోజు దీపావళి పండుగ జరిగింది. అంటే ఇందూర్ అంటే నిజామాబాద్. ఆ పట్టణానికి ఈరోజు దీపావళి పండుగ జరిగింది. టపాసులు వెళ్తున్నాయి. హంగామా, హంగామా. ప్రజలందరూ ఆనందంతో ఉన్నారు అనేది ఒకటి వస్తున్నది. ఎందుకు అనేది అంటే, రియాజ్ అనే ఒక దొంగను, అంటే దొంగ అంటే హత్య చేసిన దొంగను, ప్రమోద్ అనే ఒక కానిస్టేబుల్‌ను చంపి పారిపోతుంటే, ఆ క్రమం లోపట అతన్ని మళ్ళీ దొరకబట్టుకొని, అతని ట్రీట్‌మెంట్ కోసం హాస్పిటల్ తీసుకెళ్తే, అక్కడి నుంచి తప్పించుకొని, అంటే తుపాకీ పట్టుకొని తప్పించుకొని పారిపోతున్న క్రమం లోపట ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ ఎన్‌కౌంటర్ లోపట సదరు దొంగ చనిపోయాడు అనేది సారాంశం. ఇది చెప్పుకోవటానికి చాలా బాగుంటది. జనం సోషల్ మీడియాలో పెడుతున్న వార్తలు, అంటే పోస్టింగ్‌లు చూస్తే, ఆహా! పోలీసులకు ఇంత సపోర్ట్ ఉందా? నిజంగా వీళ్ళు న్యాయం కోసం, ధర్మం కోసం, ఒక అన్యాయం మీద, ఒక దౌర్జన్యం మీద, అంటే ఒక దొంగ మీద ఇంత వ్యతిరేకతతో ఉన్నారా అని చెప్పి అనిపిస్తది. నిజంగా మనం చప్పట్లు కొట్టాలా? అట్లా చేసిన, అట్లా పోస్టులు పెట్టిన వాళ్ళందరూ కూడా పాదాభివందనం చేయాల్సినంత గొప్పగా అనిపిస్తది. కానీ ఎవ్వరు రారు. మళ్ళీ బలయ్యేది డిపార్ట్‌మెంటే. అది నిజమైన, అబద్ధమైన, ఆ ఎన్‌కౌంటర్ నిజంగా జరిగినా, లేకపోతే ఆ ఎన్‌కౌంటర్ ప్రభుత్వం ప్రోత్సాహంతో పోలీసోళ్ళు చేసినా, లేదా నిజంగా పోలీసోళ్ళకు తన వాళ్ళని చంపారని చెప్పని పోలీసోళ్ళే ఉద్దేశపూర్వకంగా చంపినా, అది ఎలా అన్నా గాని నష్టపోయేది పోలీసులే, అందులో పాల్గొన్న వాళ్ళే. ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి. అంటే ఇది అసలు విషయం ఏంది అంటే, చంపడం అనేది ఒక వెర్షన్ అయిపోయింది. కానీ చనిపోయిన తర్వాత ఎన్ని రకాలుగా ఇబ్బందులుంటాయి. ఎందరు ఏ రకంగా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా పోలీసులు మనం రెచ్చగొట్టి వాళ్ళని వదిలిపెట్టేస్తే, వాళ్ళు ఏదో చేస్తే ఆవేశంలో పడటం, లేకపోతే ఆ బాధలో పడి వాళ్ళు ఏదో చేసేస్తే జరిగే నష్టాలనేటివి చాలా గొప్పగా ఉంటాయి. అవి కొన్ని కుటుంబాలను కూడా బలి తీసుకుంటాయి. దిశ ఎన్‌కౌంటర్ తీసుకోండి. ఎంత సంచలనం దిశ ఎన్‌కౌంటర్. ఎక్కడికి పోయింది దిశ ఎన్‌కౌంటర్. మొత్తం వేలాది మంది రోడ్ల మీదకొచ్చేసి వాడిని అప్పచెప్పుర్రి, ఆ దొంగ వాళ్ళ రేపిస్ట్‌లను మాకు అప్పచెప్పుర్రి, ఇప్పుడే చంపేస్తాం, బొంద పెడతాం, నాలుక తీత్తాం, నరాలు తీత్తాం, పేగులు తీత్తాం, కాల్చేత్తాం, కూల్చేత్తాం అని చెప్పని ఎన్నో రకాలుగా ఉన్నారు. సరే, ఎన్‌కౌంటర్‌లో వాళ్ళు చనిపోయారు. అది ఎలా అయింది అనేది తర్వాత విషయం. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అది తర్వాత విషయం. కానీ ఆ తరువాత ఎవ్వరన్నా, ఏ ఒక్కరన్నా గూడా అందులో పాల్గొన్న వారి మీద గాని, అంటే సజ్జనార్ గారు అప్పుడు సిపి ఏదో ఉన్నారు. సజ్జనార్ గాని, సజ్జనార్ గారు గాని, లేదా డీసీపీ గాని, డీఎస్పీ గాని, సీఐ గాని, ఎస్ఐలు గాని, పోలీసోళ్ళు గాని, డ్రైవర్ గాని, హోంగార్డ్‌లు గాని, వీళ్ళ గురించి ఎవ్వరన్నా పట్టించుకున్న పాపాన పోయారా? కనీసం వారు ఎక్కడున్నారు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? వాళ్ళసలు ఉద్యోగాలు చేస్తున్నారా? లేతే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారా? లేతే ఇంకేదైనా పని చేస్తున్నారా? లేతే ఇంకే వాళ్ళ వాళ్ళ గురించి ఏదన్నా విచారణ జరిగిందా? కనీసం ఒక్క పోస్ట్ అయినా వాళ్ళ గురించి పడిందా? లేదు గదా! అంటే ప్రభుత్వం మద్దతు ఉంటే కాదు, లేదా ఉద్దేశపూర్వకంగా చేయాలంటే కుదరదు. ఇది యాదృచ్ఛికంగా, లేతే వాడు తప్పించుకోవాలనుకుంటే ఇంకేదో జరుగుతే చెప్పలేం గానీ, ఏ పోలీసు గూడా ఉద్దేశపూర్వకంగా ఆ ఎన్‌కౌంటర్ చేయడు అనేది ఒక భావన. చేస్తే చేసుండరేమో, వ్యక్తిగత కారణాలు, ఇంకా వగైరా వగైరా కారణాలు, ప్రమోషన్ కారణాలతోటి కొన్ని జరుగుండొచ్చు. కానీ బేసికల్‌గా మాత్రం పోలీసు యొక్క ఆలోచన ఇదే ఉంటదని చెప్పని చాలామంది అంటారు. ఇది ఈ దిశ అనేది నిజానికి తెలంగాణలో గాదు, భారతదేశంలో ఉన్న పోలీసోళ్ళందరికి గూడా ఇదొక లెసన్ అది. దిశ ఎన్‌కౌంటర్ అనేది ఒక లెసన్. అంటే ప్రజలు రెచ్చగొడతారు. అప్పుడు మంద రెచ్చగొడతాడు. కూర్చున్న జాగాలో టక 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 పోస్ట్ పెట్టి జమ్మని పెట్టేస్తే అది ఎక్కడికో పోతది. అది ఎక్కడనో వైరల్ అయితది. ఆ వైరల్ అయింది, అదేవో నాకు ఇంతమంది చూసిర్రు, ఇంతమంది లైక్ చేసిర్రు, షేర్ చేసిర్రు అని చెప్పి చెప్పుకోవడానికి పనికొస్తది గానీ, నిజానికి ఇది కాదు. అంటే దీనివల్ల వాస్తవంగా అక్కడ ఉన్న సదరు ఉద్యోగులకు కష్టకాలమే. ఇదయిందా? ఇంకొకటి గూడా గుర్తుంచుకోండి. అంటే నేను చిన్న ఉదాహరణ చెప్తున్నాను. జగిత్యాల జిల్లా కొరుట్ల లోపట ఒక సానా చంద్రయ్య అని ఒక బ్యాంకు దోపిడీకి సంబంధించి విచారణ కోసం వచ్చిండని చెప్పి కొరుట్ల పోలీస్ స్టేషన్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
సరే అది ఆత్మహత్య, అది ఎన్‌కౌంటర్ కాదు. అది ఎలా జరిగింది ఏంటి అన్నది తర్వాత విషయం. కానీ అది గూడా కాంప్లికేటెడ్ అయింది. అంటే ఉత్తర తెలంగాణ పరిధి లోపల నేను మాట్లాడుతున్నా. అది అది గూడా కాంప్లికేటెడ్ అయింది. అప్పుడున్న డీఎస్పీ పరమేశ్వర్ రెడ్డి గారు బాగా స్ట్రాంగ్‌గా ఉండి అట్లా జరుగుతుంది, అట్లా జరగదని చెప్పని దాన్ని మాట్లాడి ఎస్పీ గారితోటి పెద్ద పెద్ద లెవెల్‌లో అది పోయిన తర్వాత గూడా అప్పుడు సీఏ ఉండే, ఎస్ఐ వీళ్ళందరూ గూడా దాన్ని వీళ్ళదేం తప్పు లేదని చెప్పి పై అధికారులు చాలా క్లియర్‌గా కోర్టుకు చెప్పారు గాబట్టి వాళ్ళు ఏం కాకుండా అంటే మామూలుగా వాళ్ళు ఎవరి ఉద్యోగాల్లో వాళ్ళున్నారు. అంటే ఒక నష్టం జరిగినప్పుడు అంటే పోలీసుల ప్రమేయం ఉన్నా లేకపోయినా ఒక నష్టం జరిగినప్పుడు ఆ కుటుంబాలు, ఆ ఉద్యోగస్తుడే బాధపడతాడు. ఇంకా చెప్పాలంటే అప్పట్లో ఒకసారి ఇప్పుడు ఒక చూస్తున్నాను. ఎట్లా అంటే రియాజ్‌ది తీసుకపోతూ రియాజ్‌ను అక్కడ ఎన్‌కౌంటర్ చేస్తున్నారు. అంటే ఎన్‌కౌంటర్ అయింది. అదొక ఫోటో. ఇక్కడ నుంచి ఆహ్, ఈ శ్మశానంకు ఇది తీసుకపోతుర్రు. అంటే ప్రమోద్‌ను శ్మశానానికి తీసుకెళ్తున్న ఈ 2 ఫోటోలు పెట్టి చూసారా అక్కడ అది చేసిర్రు, ఇక్కడ ఇది చేసిర్రని. అంటే మనకు గుర్తుంటది. ఒకప్పుడు స్వామినాథన్ అని పౌర సంఘంకి సంబంధించిన ఒక పౌర సంఘం సంబంధించిన ఒక డాక్టర్ స్వామినాథము. అతను, అతను గూడా ఇట్లాగే ఎస్ఐది ఒక పోలీస్ అధికారి చనిపోయినప్పుడు తీసుకెళ్తుంటే అక్కడి నుంచి వెళ్లి టక్‌మని అతన్ని కొట్టేసి వచ్చేసిర్రు. అది పోలీసోళ్ళు కొట్టిర్రా, ఇంకెవరో కొట్టిర్రో తర్వాత విషయం. కానీ కొన్ని ఉద్దేశపూర్వకంగా ఇలాంటి సంఘటనలు జరిగినా అంటే పోలీసోళ్ళు అప్పుడున్న పరిస్థితి లోపల అది ఛాలెంజింగ్ నేచర్ ఉండే, నెక్ టు నెక్ ఉండే కాబట్టి నువ్వెంత అని ఉండే కాబట్టి అంటే యాక్చువల్‌గా ఆ రామనాథం మోస్ట్‌లీ వారిని లెక్కలోకి తీసుకోకుండా దిశ అనేది మైల్ స్టోన్. షాద్‌నగర్ పరిధి లోపల జరిగిన దిశ అనేది టోల్ గేట్ దగ్గర జరిగిన దిశ కేస్‌కు సంబంధించి అదొక మైల్ స్టోన్. అంటే వాళ్ళకు పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు అదొక లెసన్. ఆ లెసన్‌ని బేస్ చేసుకొనే ఇప్పుడు పోలీస్ డిపార్ట్‌మెంట్ లోపల ఏమైనా ఎన్‌కౌంటర్ చేసినా, ఇంకేమైనా చేసినా చెయ్యాలని చాలామంది మేధావర్గము, లాయర్‌లు గూడా చెప్తున్నారు ఈ మాట. అది వాళ్ళ ఆ ఇష్యూని తీసుకోవాలా? ఆ ఇష్యూ లోపల జరిగిన ఎట్లా ఉంది? వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? వాళ్ళ జీవన విధానం ఎట్లా? పోలీసోళ్ళు ఏం చేస్తున్నారు? చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఏం చేస్తున్నాయి? చనిపోయిన వాళ్ళ కుటుంబాల్లో కూడా ఎంతమంది చనిపోయిండ్రు? అంటే అనుమానాస్పదంగా కొందరు చనిపోయినట్టుగా వార్తలొచ్చినాయి. ఇదంతా గూడా ఒకటేందంటే నాణానికి ఒక వైపు ఏందంటే అన్ని చప్పట్లు, తాళాలు, బాజాలు, భజంత్రులు ఎగురుడు, దుంకుడు మస్తొస్తాయి. పటాకులు కాల్చుడు ఇవన్నొస్తాయి. కానీ నాణానికి ఇంకో వైపు కొన్ని కన్నీటి కథలు గూడా ఉంటాయి. అందులో ప్రతి ఒక్క పోలీసు, హోంగార్డ్‌లు వీళ్ళందరూ గూడా కోటీశ్వరులేముండరు. కాబట్టి ఇట్లాంటి సున్నితమైన విషయాల లోపల ప్రజలు చాలా జాగ్రత్తగా వ్యవహరించి వాళ్ళను గైడ్ చేసేటట్టు ఉండాలే తప్పితే వాళ్ళని రెచ్చగొట్టి ఇంకా ఉత్సాహపరిచి లేకపోతే ఏదో చేసి ఎక్కడైతే చంకలు గుద్దుకుంటట్టుగా ఉండొద్దని మాత్రం వస్తున్నది. వాస్తవంగా రియాజు అతని ప్రమోద్‌ని చంపాడు. అది నేరమే. ఆ ప్రమోద్‌ని చంపడానికి వీళ్ళిట్లా చేశారు. కానీ అంటే వీళ్ళు చంపారా? చంపలేదా? వీళ్ళు ఎన్‌కౌంటర్ చేశారా? చేయలేదా? కాదు. కానీ చట్టం పరిధి లోపటికి వచ్చేసరికి, కోర్టు పరిధిలోకి వచ్చేసరికి అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి పోలీసులకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డిపార్ట్‌మెంట్‌ను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రమోద్ కుటుంబాన్ని గూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డీజీపీ గారు చాలా గొప్ప మనసుతోటి అంటే అతను తట్టుకోలేకపోయారు. వాస్తవం గూడా ఇట్లా వాళ్ళొచ్చిన తర్వాత మొట్టమొదటి ఇలాంటి సంఘటన కాబట్టి రూపాయలొకటి, 300 గజాల స్థలం ఒకటి, తర్వాత 16 లక్షలు ఒకటి, 8 లక్షలు ఒకటి, ఇట్లా ఇవన్నీ నేను వాళ్ళకి ఎంతేయాలో అంత ఏయిస్తానని చెప్పి చెప్పడం గొప్ప విషయమే. కానీ పోయిన ప్రాణం రాదు. అది ఎవరిదైనా రాదు. రియాజ్ అయినా రాదు, ప్రమోద్ అయినా రాదు. కానీ ఇక్కడ అనవసరంగా కొన్ని కుటుంబాలు అంటే కొన్ని పోలీసు కుటుంబాలు ఇబ్బంది పడే పరిస్థితొస్తది. ఇది మాత్రం కొంచెం డిపార్ట్‌మెంట్ పరంగా ఆలోచించుకొని ముందుకు పోవాలి. యూపీ తరహా లోపట ఇక్కడ గూడా చేస్తున్నారు అంటే అది తట్టుకునే కెపాసిటీ ఉంటే ఓకే. ప్రభుత్వం అంతా సపోర్ట్ చేస్తే బావుంటది. అప్పుడు దిశ టైంలో కూడా ఎగిరిచి కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసింది పాపం. వాళ్ళందరిని ఎక్కడనో అది ఎటో పోయిందది. ఒక సజ్జనార్ ఒక్కరే లైమ్ లైట్‌లో కనిపిస్తున్నారు. మిగతా ఎవరు కూడా కనిపించట్లేదు. అంటే ఇట్లాంటి పరిస్థితి ఉంది గాబట్టి కొంత డిపార్ట్‌మెంట్ గూడా సంయమనం పాటించి ఎట్లా ఏందనేది కొంచెం తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పని వాదన గూడా వస్తున్నది. అంటే ఇది కేవలం ఏందంటే అయిపోయింది. ఇప్పుడు పాపం ప్రమోద్ గారు చనిపోయారు. అయిపోయింది. ప్రమోద్ గారు చనిపోయిన తర్వాత ఎన్‌కౌంటర్‌లో రియాజ్ చనిపోయాడు. 2 ఆహ్, విషాదకరమే. కానీ దాని తర్వాత పోలీసులు ఎదుర్కొనే సమస్యలు ఒక దొంగను పట్టుకుపోవటానికి ఎట్లా పోవాలా? ఇప్పుడు అది గూడా ఒకడిని పోయి పట్టుకొని అంటే కాలేదు గదా కథ.
ఏదో జరిగింది అక్కడ అనుకోని సంఘటన జరిగింది. పోనీ అది వచ్చిన తర్వాత కూడా వట్టికి కాలేదు కదా! ఎన్‌కౌంటర్ అయినాక అక్కడ సెక్యూరిటీ ఎవళ్ళున్నారు? ఆ తుపాకీ ఎవళ్ళు? మీరు ఇంత దూరంకెళ్ళి కాల్చిర్రు? ఎట్లా కాల్చిర్రు? ఇంకెవరెవళ్ళున్నారు? అప్పుడు ఎవరు సాక్ష్యం ఉన్నారు? ఇగ ఎన్నో కథలు దాంట్లో ఎన్నో వస్తాయి చట్ట ప్రకారం పోతే. కాబట్టి ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి కొంత తెలివిగా ఆలోచించి అంటే ఇంటెలిజెన్స్‌గా అధికారులు ఆలోచించారని కాదు. అరివీర భయంకరమైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఉంటారు గానీ కొన్ని సందర్భంలో ఇట్లాంటి సున్నితమైన అంశాల్లో జాగ్రత్తగా ఉండడం వల్ల సమాజానికి కొంత మేలు జరగవచ్చు. ఇంకా మేలు జరగవచ్చు అనే ఆలోచన మటుకు వస్తున్నది. జై శ్రీరామ్.